ఏంటి? నాకెందుకు చాలా టెన్షన్గా ఉందిరా. రేయ్, ఈ టెన్షన్ తగ్గాలంటే ఆ బీర్లు కూలింగ్ తగ్గ ముందు ఓపెన్ చేయి. డిస్టర్బ్ చేశాను. మీరు కూడా నన్ను డిస్టర్బ్ చేశారు. మేమేం చేసాం? గులాబీని ఏం చేశారు? మాకేం తెలీదు. పాఠాలు చెప్పడమే కాదు, ప్రాణాలు తీయడం కూడా తెలుసు. చెప్పండి, గులాబీని ఏం చేశారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను షూట్ చేసి పారేస్తాను. వెళ్ళిపో, 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 ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిజం చెప్తే బయటికి వెళ్తాను. ఏదో చెప్పండి. చెప్తాం సార్, చెప్తాం. మాకు ఎప్పటి నుంచో గులాబీ మీద కన్ను ఉండేది. ఎలాగైనా సరే గులాబీని కిడ్నాప్ చేసి రేప్ చేయాలనుకున్నాం. అందుకే వాచ్మెన్కి డబ్బులు ఇచ్చాం. నేను చెప్పినట్టుగానే వాచ్మెన్ గులాబీని కిడ్నాప్ చేశాను. మేము గెస్ట్ హౌస్లో వెయిట్ చేసాం, ఎంతకీ రాలేదు. రెండో రోజు గులాబీ క్లాస్ రూమ్లో కనబడిపోయేసరికి నిజం చెప్పు, ఏం చేసావు గులాబీ? ఆ విషయం గురించి మర్చిపోమని చెప్పాను. బయట పెట్టారో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాచ్మెన్ అడిగాం, వాడు కత్తి చూపించి మమ్మల్ని బెదిరించాడు. ఆ రోజు నుంచి గులాబీ కాలేజీలో మాకు ఎక్కడా కనిపించలేదు సార్. వాడు గులాబీని ఏం చేశాడు మాకు తెలియదు సార్. ఇందులో ఏదన్నా తేడా ఉంటే మిమ్మల్ని కట్టెల్లో కాల్ చేస్తాను. ఆ వాచ్మెన్ గాడి ఎక్కడ? అమ్మా, ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్ వాచ్మెన్ సచ్చినా బాగుండు. తాగుబోతు సచ్చినోడు. ఎంతసేపు తాగుడే గాని ఆడుకో పెళ్ళం కొంపొందన గుర్తే ఉండదు. యాదవ సచ్చినోడు. ఈడు సంపాదన అంతా తాగుడు. నీకెంత కావాలి? పెళ్ళయి ఇన్నేళ్ళు అయింది. ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. నీకేం కావాలో చెప్పు సారు. నాకు అమ్మాయి కావాలి. 10th క్లాస్ పోరియా, డిగ్రీ పోరియా, వాళ్ళెవ్వరూ అక్కర్లేదు. ఈ అమ్మాయి కావాలి. అరే ఏంది బే, నా దగ్గర నకరాలు చేస్తున్నావు? చాల్ 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 బే, చాల్ చాల్, అరే చాల్. నేనెవరో తెలుసా? రాణా, రాణా మనిషిని. ఎక్కువ నకరాలు చేస్తే బొక్కలు తీస్తా బిడ్డ. చెప్పు, గులాబీని ఏం చేసావో చెప్పు. చెప్పు. జరిగిందంతా చెప్తాను సారు.
ఆ గులాబ్ అనే పోరిని కిడ్నాప్ చేయమని ఆ పోరగాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. గట్లనే చేసినా సారు. ఆ పోరిని తీసుకొని ఆ పోరగాళ్ళ దగ్గరికి వస్తుంటే ఎక్కడి నుంచో బద్మాష్ గాడు వాడిని పోలీసుల తరపుకి వస్తుంటే వాడు నా కారు కిందకి వచ్చి పట్టాడు సారు. ఏయ్, ఎవరది? నాకే తెలియదు సార్, నాకే తెలియదు సార్. నడవండ్రా. రే కార్తీక్, నువ్వా? ఆ అమ్మాయి కనిపించలేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయా? చూసావా? ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే నేను. ఎక్కడ గుర్తెచ్చుకోరా ప్లీజ్. ఒకరోజు నీ అబ్బా అబ్బాని తిట్టకరాబాయ్. నీ అమ్మ అమ్మని తిడతావేంద్ర? అది మాకు ఇట్లా ఖరాబ్ అయిందా? తీసుకున్నప్పుడు పని చేయాలి కదరా. అవు ఏం పైసలు? 10 లక్షలు పైసలు ఆరా? పని అయ్యాక ఏదో ఒకటి 10 లక్షలు ఇస్తానన్నాడు కదరా. అవు ఏం చేయలేదురా. వాళ్ళ తమ్ముడు కాళ్ళు పోయినాయి, వాళ్ళ చెల్లె కళ్ళు పోయినాయి, వాళ్ళబ్బా మంచం మీద సెటిల్ అయ్యిండు. ఇంకా చేయాలరా? ఆ రానాగాడు బతికిపోయాడు కదరా. వాడి సంగతి తెలిసి కూడా వాడిని వదిలేసావు. అబ్బా వాడు ఏ క్షణంలో నేను వేసేస్తాడోనని నా టెన్షన్. అదే సాలే, వాళ్ళ అబ్బా కూడా దిగి రావాలే. నువ్వు అలాగే అంటావు. డబ్బు తీసుకున్నందుకు ఆ మంగళ యాదవ్ గారు నన్నే చేస్తాడు. టీవీలో బాంబు పెట్టినందుకు ఆ రానాగాడు. బాంబు పెట్టి నా తమ్ముడి కాళ్ళు చెల్లెలి కళ్ళు పోగొట్టి మా నాన్నను మంచాన పడేలా చేశా. ఆఫ్టర్ ఆల్ నేను సిగరెట్ కాలిస్తే రాలిపోయే బూడిద లాంటి వాడిని. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు.
రే కార్తీక్, ఆ రానా మనస్పర్తి మాత్రం మర్చిపోవడం మంచిదిరా. వాడు మనిషి కాదురా, మానవ మృగం. ప్రేమించింది మర్చిపోవడానికి కాదురా, ప్రాణానికి తెగించి ఒక్కటవ్వడానికి.